తెలుసో లేదో కానీ ఫోన్లు బరాబర్ ట్యాప్ చేస్తారబ్బా. దానికి చట్టం కూడా ఫుల్ పర్మిషన్ ఇచ్చింది. కాకుంటే ఎవల ఫోన్లు అన్నదే ముఖ్యం. టెర్రరిస్టులతోని లింకులున్నోళ్ళై, దేశానికి నష్టం చేసేటోళ్ళై, మావోయిస్టులతో మాట్లాడేటోళ్ళై, పబ్లిక్కు ఆపత్తి తెస్తారనే అనుమానం ఉన్నోళ్ళై రికార్డ్ చేసి ఏం మాట్లాడుకునేది ఇంటరు సీక్రెట్ పోలీసులు. ఇక దాన్ని బట్టి డేంజర్ తప్పిస్తారన్నట్టు. కానీ మన కాన్నేమో గిట్లాయే. ఇక ఫోన్ ట్యాపింగ్ కేసు క్లైమాక్స్ కు వచ్చినట్టే. పాత సీఎం కేసీఆర్ సార్ కు నోటీసులు ఇస్తారట మళ్ళా. అట్లనే అప్పటి మంత్రి హరీష్ సార్ కు సుతా అని ప్రచారం నడుస్తుంది. అసెంబ్లీ మీటింగ్ కాగానే ఇదే కార్యం ఉండొచ్చట. కమిషనర్ సజ్జనార్ సార్ హ్యాండ్ ఓవర్ లో సిట్ వేసిన కాంచె ఎంక్వైరీ రువ్వడి మీద నడుస్తుంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ లో సీఎస్ సోమేష్ కుమార్ సార్ ను అప్పటి సీక్రెట్ పోలీసుల పెబ్బ నవీన్ చంద్ సార్లను పిలిచి సాక్ష్యాలు రికార్డ్ చేసిండ్రట. ఇక ప్రభాకర్ రావు సార్ని అయితే ఇడుస్తూనే లేరు. ఎవరిని అడిగినా నక్సలైట్లతో లింక్ ఉన్నోళ్ళ ఫోన్లు రికార్డ్ చేస్తున్నామనే చెప్పిండ్రు. ప్రతిపక్షం లీడర్లై ప్రజా సంఘాలే చేస్తున్నారని మాకు తెలియదు అన్నారట. ఈ పని దగ్గరుండి చేపించిన ప్రభాకర్ రావు సారేమో ఏది చక్కగా చెప్తలేడట. అంతకు ముందు అరెస్ట్ అయిన వాళ్ళు పెద్దసారి ఏమంటేనే చేసినాం, లేకుంటే మాకేమక్కరా అన్నారట. గా పెద్దసారి ఇవ్వాలనేది తేలాల్సి ఉందిగా. ఇన్ని రోజులు పోలీసులు, సర్కార్ ఆఫీసర్లు ప్రతిపక్షం లీడర్లను పిలిచే మాట్లాడిండ్రు. ఇక ఇప్పుడు పాత గవర్నమెంట్ సీఎం సార్ కు నోటీసులు ఇచ్చుడు అంటే విచారణకు రమ్మని పిలుచుడే. మరి సార్ వస్తాడో, వస్తే ఏం చెప్తాడో, అటెన్కి ఏమవుతుందో చూడాలి.